ఇవాళ విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వందలాది మంది ప్రజలు చేరనుండటంతో కూటమి నేతలు వికృత రాజకీయాలకు తెరలేపారు. చేరికల కార్యక్రమం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు చిల్డ్రన్ ఎరీనా థియేటర్కు ముందస్తు అనుమతి తీసుకున్నారు. VMRDAకు 71,300 రూపాయలు చెల్లించి బుక్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరికలను ఓర్వలేకపోయిన కూటమి నేతలు చిల్డ్రన్ ఎరీనా థియేటర్కు అనుమతి లేదంటూ ఆరోపణలకు దిగారు. పోలీసులు థియేటర్ మెయిన్ గేట్కు తాళం వేసి భారీగా మోహరించారు. కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. నాయుడు, ఏదైతే ఆనందంగా ఇప్పుడు చాలా మంది కూడా వైఎస్ఆర్ పార్టీలోకి చేరనుండటంతో అక్కడ ఆల్రెడీ అనుమతి తీసుకున్నా కూడా ఇప్పుడు అనుమతి లేదు అంటూ వాళ్ళు ఎందుకు ఇట్లా వ్యతిరేకిస్తున్నారు? అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు నాయుడు? గ్రేసీ, వైఎస్ఆర్సీపీలో చేరనున్న భారీ చేరికల మీద కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. ముందుగానే ఈ చేరికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు VMRDAకు నగదు చెల్లించారు, అలాగే అనుమతి కూడా తీసుకున్నారు. ఇంకా మరి కాసేపట్లో ఈ చేరికలు జరుగుతాయనగా VMRDAలో చేరికలకు అనుమతి లేదు అంటూ చెప్పి అధికారులు ఇక్కడ గేటుకు తాళం వేయడం కూడా జరిగింది. భారీ సంఖ్యలో పోలీసులు కూడా మోహరించారు. ఇటు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద కానీ, లేదంటే ఈ చేరికలు అడ్డుకోవడం మీద కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు KK రాజు గారు. సార్, ముందుగా అనుమతి ఇవ్వడం, తర్వాత మళ్ళీ లేదని చెప్పడం దేనికి సంకేతం అనుకుంటున్నారు? ఈ చేరికలు చూసి కూటమి నేతలు భయపడుతున్నారు అనుకుంటున్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ధర్మాల ఆనంద్ ఒక 1000 మందితో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని VMRDA హాల్కి అమౌంట్ పే చేసి అఫీషియల్గా హాల్ బుక్ చేసుకుని లోపల కూడా నిన్న రాత్రి నుంచి కూడా లోపల స్క్రీన్స్ కానీ ఫ్లెక్సీలు కానీ మీటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని ఈరోజు ఈ ప్రాంతంలో కూడా స్వాగత ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకున్న తర్వాత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నగరంలో బలోపేతం అవుతుంది. ఇది ఈ తెలుగుదేశం నాయకులకు సంబంధించిన చేతగానితనం వల్ల ఈ ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా పూర్తిగా అధికార దుర్వినియోగం పాల్పడి చంద్రబాబు నాయుడు గారు ఒక అసమర్థ పరిపాలనకి నిదర్శనంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకిస్తున్నారు అని ఉద్దేశంతో వాళ్ళు అభద్రతా భావంతో ఒక పిరికి పంద చరిగా ఒక పార్టీలో అయ్యే జాయినింగ్ని ఇలా గేట్లు తాళాలేసి నిర్బంధించి ఆపడం అనేది ఇది అప్రజాస్వామికం. పూర్తిగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. అంబేద్కర్ రాజ్యాంగానికి విలువ లేదు. ఈ కూటమి నాయకులకి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కానీ, ప్రజాస్వామ్యం మీద గౌరవం కానీ లేదనే దానికి ఇదే నిదర్శనం. ఏది ఏమైనా ఇది ఒక పిరికి పంద చర్య. మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తాం, సూపర్ 6 చేస్తాం, సూపర్ 7 అమలు చేస్తామన్నారో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగపరుచుకొని వాటన్నిటినీ కూడా మీరు అమలు చేయండి తప్ప ఈ విధంగా పార్టీలో ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలైనా కొనసాగే హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలైనా జాయిన్ అవ్వచ్చు, ఎవరు ఏ పార్టీ నాయకులతో అయినా కలిసి పని చేయొచ్చు. ఇంత దుర్మార్గమైన, ఇంత హేయమైన అప్రజాస్వామ్యకి ఈ రాష్ట్రంలో జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా కూటమి నాయకులు బుద్ధి తెచ్చుకుని అప్రజాస్వామిక చర్యలు మానుకోవాలి. ఏదేమైనా మేము ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిపి తీరుతాం. మేము అధికారులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు మీ నిబంధనల ప్రకారం పనిచేయండి తప్ప ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీఓ లేకపోతే ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి ఈ జాయినింగ్ ఆపండి, పొలిటికల్ కార్యక్రమాలకి ఈ పొలిటికల్ పార్టీకి ఎన్నుదన్నుగా కాకుండా మీ సిస్టమ్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిబంధనలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని అధికారులు కూడా డిమాండ్ చేస్తాం. లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారిపైన కూడా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ జరిగిన చర్య అనేది హేయమైన చర్య, ఇది ఒక పిరికిపంద చర్య. సార్, ఎప్పుడు అనుమతి తీసుకున్నారు? ఎంత కట్టారు VMRDA? గత 13వ తారీఖున 10 రోజుల ముందు క్లియర్గా ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్పేసి మా దగ్గర ఉన్నటువంటి ధర్మాల ఆనంద ఎవరైతే ఉన్నారో అతను వచ్చి అఫీషియల్గా డబ్బులు కట్టి పర్మిషన్ తీసుకున్న తర్వాత మరి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా లోపల డిజిటల్ స్క్రీన్ కానీ, ఫ్లెక్సీలు కానీ, ఇక్కడ ఆర్చ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ఈరోజు మీరు ఇది పొలిటికల్ ఈవెంట్ అని చెప్పేసి మీరు ఎవరైతే ఈ కూటమి అధికారులు కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి విశాఖపట్నంలో క్రేజ్ వచ్చేస్తుంది, ఇంతమంది ఒకేసారి జాయినింగ్ అని చెప్పేసి వాళ్ళ కన్నుగుట్టి ఈరోజు ఇటువంటి దుశ్చర్యకి పాల్పడుతూ ఉన్నారు. మేము అధికారులకు చెప్తా ఉన్నాం, మేము
అఫీషియల్గా తీసుకున్నాం పర్మిషన్, పార్టీలో జాయినింగ్స్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మీరు ఏ విధంగా ఇప్పుడు వచ్చి గేట్లు తాళాలేస్తారు? ఈరోజు మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో దానికి మీరు మాత్రం రేపు దానికి తగ్గ పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేడం, ఈ చేరికలు చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు ఉంటాయి, కానీ ప్రతిపక్షంలో పెద్ద ఎత్తున చేరికలు చేరుతుంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత పెరిగిందన్న ఒక సంకేతంగా భావించారు. ఖచ్చితంగా అండి. ఎక్కడైనా మీరు చెప్పినట్టుగా ప్రభుత్వంలో చేరడానికి ప్రయత్నిస్తారు, కానీ ఈరోజు అపోజిషన్లో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు అంటే ఎంతగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, జగనన్న ముఖ్యమంత్రిగా లేని లోటుని ప్రజలు ఫీల్ అవుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని చూసి వారవలేక వాళ్ళ చేతకానితనం వైఫల్యాల్ని ప్రజలు గుర్తించారు, వాళ్ళు సరిగ్గా పరిపాలించట్లేదు, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు, అలాగే మహిళలకు రక్షణ ఇవ్వట్లేదు, అన్ని రకాలుగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి దానిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఈ ధర్మాల ఆనంద్ అనే ఆయన 1500 మంది పైగా జనాలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నించడం, 10 రోజుల క్రితమే ఇక్కడ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అంతా కూడా పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే ఈరోజు గేటుకు తాళవేయడం ఎంత దుర్మార్గకరమైన చర్య అర్థం చేసుకోవచ్చు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ముందు నుంచి కూడా ఈ కూటమిలో ప్రభుత్వంలో ఉన్న నాయకులైన అధికారులకు కూడా ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారంటే ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీదే దృష్టి పెడుతున్నారు తప్ప అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం వీళ్ళు అమలు చేయట్లేదు. అలాగే తీసుకుంటే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హక్కు ఏ పార్టీలో ఉండాలి, ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చే హక్కు. అంటే ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కూడా వీళ్ళు తొంగలో తొక్కుతూ అధికారుల్ని తప్పు దోవలో పట్టిస్తూ తప్పుడు పనులు చేయిస్తూ వీళ్ళు ఈ విధంగా వ్యవహరించడం వల్లనే మొన్ననే మనం చూసాము కేంద్ర తాలూకా నివేదిక, హోంశాఖ నివేదికలో మన పోలీస్ వ్యవస్థ పనితీరు 36వ స్థానానికి మన రాష్ట్రం దిగజారిపోవడం. కాబట్టి ఇంత దారుణంగా ఉంది, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీటింగ్ జరిపి తీరుతామని తెలియజేస్తూ ఉన్నాను. సార్ చెప్పండి, ఇటువంటి కుట్రలు రానున్న రోజుల్లో ఎలా ఎదుర్కొంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ, ఈ ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకతని చూసి తట్టుకోలేక వారవలేక వంకలేనమ్మ డొంకటికి ఏడ్చింది అన్నట్టు ఈరోజు తాళాలు మీరు గేట్లకు వేయగలరేమో తప్ప ప్రజల మనసులకో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు ఉన్నటువంటి అభిమానానికో తాళాలు వేసే శక్తి కూటమి ప్రభుత్వానికి లేదు. మీరేసే తాళాలు తాత్కాలికం, రేపు మీ ప్రభుత్వానికి తాళాలు వేసే రోజులు వస్తాయి. ఆ రోజు మిమ్మల్ని ఇళ్లలోంచి బయటికి రాకుండా రాజకీయాల్లో లేకుండా ప్రజలు తీర్పిచ్చే రోజు వస్తుంది. అధికారం ఇచ్చారని చెప్పి అహంకారంతో పరిపాలించొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉంటే మమకారంగా పరిపాలించాడు. ఈరోజు ఆ అభిమానంతోనే వందలాదిగా వేలాదిగా యువత వస్తున్న ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నా. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కూటమి నేతల ఒత్తిడికి తలగితే సహించేది లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని ముందుగానే అనుమతి తీసుకున్నప్పటికీ కూడా ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. కూటమి మీద రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరికలు ప్రారంభమయ్యాయని దాన్ని చూసి వారవలేకనే ఈరోజు విఎంఆర్డీఏ ఎరీనా చిల్డ్రన్ థియేటర్కు కూటమి నేతలు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి తాళం వేయించారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రియసి, రైట్, థ్యాంక్ యూ నాయుడు. దీని మీద పూర్తిగా ప్రజలందరూ కూడా ఆందోళన తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితి